ఒకరోజు ఉదయాన్నే పని మనిషి శాంతమ్మ ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఉదయం 11 గంటలైనా ఆమె ఎలాంటి ఆహారం తినకుండానే పనిచేస్తూ ఉండటాన్ని సిద్ధు గమనించాడు. అతను తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, శాంతమ్మ అంటే ఏమైనా తిన్నారా అని అడిగాడు. అయితే అతని తల్లి నిర్లక్ష్యంగా, పని వాళ్లంతా ఇలాగే ఉంటారు, వారిని పని చేసుకునివ్వు, ఇది వాళ్లకు అలవాటే అని చెప్పింది. తల్లి మాటలు విన్న సిద్ధు ఆ సమయంలో మౌనంగా ఉన్నాడు. కానీ అతని మనసులో ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. శాంతమ్మ అంటే ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేయటం, తల్లికి ఆమెపై కనీసం జాలి కూడా చూపించకపోవడం అతనికి బాధగా అనిపించింది. కాసేపటి తర్వాత సిద్ధు టేబుల్ మీద ఒక ప్లేట్లో భోజనం నీళ్లు పెట్టి శాంతమ్మ దగ్గరికి వెళ్లి, ఆంటీ, మీరు ముందు భోజనం చేయండి, ఆ తర్వాత నిదానంగా పనిచేయండి అని ప్రేమగా చెప్పాడు. ఆ చిన్న కుర్రాడి మాటలు విన్న శాంతమ్మ ఆశ్చర్యంతో కన్నీళ్లు కార్చింది. బాబు, నువ్వు నాకు నా సొంత పిల్లలు కూడా ఇవ్వని గౌరవాన్ని ఇచ్చావు అని ఆనందంగా చెప్పింది. సిద్ధు తల్లి ఈ దృశ్యాన్ని చూసి తన తప్పును గమనించింది. తన మాటలతో శాంతమ్మ ఎంత బాధపడిందో ఆమెకు అర్థమైంది. వెంటనే శాంతమ్మ వద్దకు వెళ్లి, నువ్వు మా కుటుంబంలో ఒక భాగం, కొన్ని సంబంధాలు గడపంతో కాదు, మన హృదయంతో ఏర్పడతాయి. ఈ రోజు నేను ప్రతి మనిషిని గౌరవించాలి అని నా కొడుకు ద్వారా నేర్చుకున్నాను అని చెప్పి శాంతమ్మను క్షమాపణ కోరింది. మనం కూడా మన జీవితంలో చేసే పనిని బట్టి చిన్న చూపు చూడకూడదు. నిజమే కదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.